వెల్కమ్ టు ఐఈసీ. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆర్ట్ సినిమా అండ్ ఇండియాస్ ఫర్గెటెన్ ఫ్యూచర్స్, ఫిలిం అండ్ హిస్టరీ ఇన్ ద పోస్ట్ కాలనీ? సో ఈ క్రింది వాణిలో ఎవరు ఆర్ట్ అండ్ సినిమా ఇండియన్ ఫర్గెటెన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని రాశారని అడుగుతున్నారు. సో సుధామూర్తి గారి గురించి ఆల్రెడీ చెప్పాం, ఆప్షన్స్లో ఉన్నాయి సుధామూర్తి. సో మనకి ఏదైతే గోపి డైరీస్ లాంటి బుక్స్ని రాశారో అవన్నీ కూడా సుధామూర్తి గారు రాసినవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అనురాధ రాయ్ గారు అత్ రిలేటెడ్ రాశారు, ద ఫోల్డెడ్ అత్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అత్ ఈజ్ ఆన్ ద జూపిటర్ కానీ, ఇలాంటి బుక్స్ని రాసిన పర్సన్గా అనురాధ రాయ్ గారు ఉన్నారు. ఇంక ఈ రెండు ఆప్షన్స్లో కూడా ఈ బుక్ని రాసింది ఎవరు అంటే మనకి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ రోజానా ముజమ్దార్. సో రోజానా ముజమ్దార్ అనే పర్సన్ మనకి ఈ బుక్ని రాసి ఉన్నారు. యాక్చువల్గా ఈవిడ ఒక మోడర్న్ ఇండియా హిస్టోరియన్ అంట. అండ్ మోస్ట్లీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బుక్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హిస్టారికల్ కథనాలకి సంబంధించిన బుక్స్ కానీ ఇలాంటివి రాయడంలో ఈమె ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. అలాంటి రోజానా ముజమ్దార్ గారు ఆర్ట్ అండ్ సినిమా దట్ ఈజ్ ఇండియాస్ ఫర్గెటెన్ ఫ్యూచర్ అనే బుక్ని రాసి ఉన్నారు ఇటీవల. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్యాషిఫై? సో క్యాషిఫై అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆప్షన్స్లో మహేంద్ర సింగ్ ధోని అని చెప్పేసి ఉన్నారు. సో మహేంద్ర సింగ్ ధోని దేనికి అపాయింట్ అయ్యారో ఆల్రెడీ మీకు తెలుసు, హోమ్ లేన్ అనే ఒక ఇంటీరియర్ సంస్థకి మహేంద్ర సింగ్ ధోని అపాయింట్ అయ్యారు. జాన్ అబ్రహం వచ్చేటప్పటికి యూరో స్పోర్ట్ కంపెనీ అయిన మోటోజిప్ అనే దానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇక వందన్ కటారియా అనే పర్సన్ ఇండియన్ హాకీ టీమ్కి సంబంధించి, విమెన్ హాకీ టీమ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఈమె ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్సన్. ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల వందనా కటారియా గారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో మూడు ఆప్షన్స్ మనకి తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ రాజ్ కుమార్ రావు. ఈజ్ అ బాలీవుడ్ సెలబ్రిటీ. ఈయనని ఇటీవల క్యాషిఫై అనే దానికి అపాయింట్ చేశారు. క్యాషిఫై ఈజ్ నథింగ్ బట్, మీకు జనరల్గా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ని చాలామంది అమ్ముతూ ఉంటారు, చాలామంది కొంటూ ఉంటారు, చాలా మార్కెట్స్లో ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు క్యాషిఫై ద్వారా. క్యాషిఫైలో ఏంటి అంటే వీళ్ళు సెకండ్ హ్యాండ్ మొబైల్ని కొంటారు, దానికి అవసరమైన రిపేర్స్ని చేస్తారు, దాన్ని వేరే చోట అమ్ముతారు. సో ఒక ప్రాపర్ పర్టిక్యులర్ పాత్లో ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బిజినెస్ కానీ మార్కెటింగ్ కానీ చేసేలాగా క్యాషిఫై అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ క్యాషిఫైకి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ కుమార్ రావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, నిన్న మీకు గుర్తుండే ఉంటుంది, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని ఒకటి చెప్పుకున్నాం. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ బద్లావ్ హమ్సే అనే ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. ఆ క్యాంపెయిన్కి అమీర్ ఖాన్ని అండ్ ఖైరా అద్వానీని ఇద్దరిని కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకున్నారు. ఇవి రీసెంట్గా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, ఇలా వివిధ రకాలుగా బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అయ్యారు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ క్యాటిల్ జినోమిక్ చిప్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ప్యూర్ వెరైటీస్ ఆఫ్ ఇండిజినియస్ క్యాటిల్ బ్రీడ్స్? సో మనకి భారతదేశంలో వివిధ స్వచ్ఛమైన జాతుల యొక్క పశువులు ఏవైతే ఉంటాయో వాటి బ్రీడ్స్ని ఇంకా డెవలప్ చేసేందుకు ఫస్ట్ టైం ఒక ఇండిజీనియస్ క్యాటిల్ బ్రీడ్ చిప్ని కనుగొన్నారు. దాని పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఇండిగావ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఇండిగావ్ అనే చిప్ని ఇటీవల మనకి నేషనల్ యానిమల్ బయోటెక్నాలజీ, అది హైదరాబాద్లో ఉంది, సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీని ద్వారా లైక్ ఒంగోలు గిత్త అంటాం కదా, ఒంగోలు గిత్త కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి గిర్ క్యాటిల్స్ ఇన్ దట్ గుజరాత్ ఏరియా కానీ, ఇలా భారతదేశంలో ఇండిజినియస్ మన భారతదేశానికి సంబంధించిన ఏవైతే క్యాటిల్స్ ఉన్నాయో వాటి యొక్క బ్రీడ్ని పెంచడానికి అండ్ టెక్నాలజీ పరంగా ఏవైతే వాటికి స్కీమ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా వాటికి అందించడానికి ఇలాంటి ఒక సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, రీసెంట్లీ హూ స్టెప్డ్ డౌన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? సో జనరల్గా క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష పదవి నుండి ఎవరు తప్పుకున్నారు అని. సో ఇక్కడ ఇచ్చిన నలుగురు కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వివిధ రూలర్స్. అండ్ వీళ్ళల్లో మనకి అష్రఫ్ గనీ ఎవరైతే ఉన్నారో ఈయన తప్పుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి మధ్య జరుగుతున్న ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో వాటి వల్ల ఆఫ్ఘనిస్తాన్లో కంప్లీట్గా పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ
అల్లర్ల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క పదవి ఏదైతే అధ్యక్ష పదవి ఉందో సో అధ్యక్ష పదవికి ఉన్న ప్రెజెంట్ అష్రఫ్ గనీ అనే పర్సన్ ఆ పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. అండ్ దీంతో 90% ఆఫ్ ఏరియాని తాలిబన్స్ ఆక్యుపై చేశారు. బ్రెజిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న నాటో సంస్థలు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రావడం స్టార్ట్ చేశాయి. అండ్ వాళ్ళతో పాటు యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ కూడా మనకి వెనక్కి రావడం స్టార్ట్ చేశాయి. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ ఎందుకు బ్యాక్ వస్తున్నాయని. ఒక థింగ్ అండి, అండ్ మనకి ఆల్మోస్ట్ 2001 నుంచి 2021 మధ్యలో కొన్ని $1 ట్రిలియన్ యుఎస్ ఖర్చు చేసింది మిలిటరీ ఫోర్స్ కోసం, మిలిటరీ క్యాంప్స్ కోసం అండ్ ఎక్విప్మెంట్స్ కోసం, అక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పడం కోసం. అండ్ ద సెకండ్ థింగ్, దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ దేర్. సో యుఎస్ ఇప్పటి వరకు ఉంటామని ఎలాంటి అగ్రిమెంట్స్ని అక్కడ మనకి కుదర్చలేదు. ఒకవేళ 2021 కాకపోయినా 2031లో అయినా యుఎస్ తిరిగి వచ్చేయడం అనేది జరుగుతుంది, వచ్చేయాల్సి ఉంటుంది అని జో బైడెన్ చెప్పారు. ఎందుకంటే మేము అక్కడ ఏమీ ప్రామిస్ అగ్రిమెంట్స్ ఏమీ చేయలేదు అండ్ ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు. సో కొన్ని ఏళ్ల వరకు మేము అక్కడ టెంపరీగా శాంతి భద్రతల్ని నెలకొల్పడానికి ట్రై చేసాం, ఆఫ్ఘనిస్తాన్ డెవలప్ అవడానికి ట్రై చేసామని జో బైడెన్ చెప్పారు. ఒకటి, అమెరికా మీద అంతకంతకి ఎకానమీ బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే అమెరికా ఎక్కువగా ప్రెషర్కి గురవుతుంది, దీనివల్ల మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ మిలిటరీ పీపుల్ని కానీ అక్కడ సమకూర్చేందుకు. థర్డ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్లోనైనా అమెరికా తన యొక్క మిలిటరీని అక్కడి నుంచి తీసుకురావాలనుకుంటుంది. అది జరిగేదే కాబట్టి ఈసారి మేము దాన్ని చేశాము అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చెప్పడం జరిగింది. ఇది కొంతమంది కమెంట్ చేసిన దానికి ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which organization has created a new advisory group named the International Scientific Advisory Group for Origins of Novel Pathogens or SEGO? సో ఇటీవల మీకు ఒక గ్రూప్ నేమ్ వినిపిస్తుందండి, దట్ ఈస్ నథింగ్ బట్ సెగో అంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్. సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ దీన్ని ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది కూడా ఎందుకంటే వివిధ రకాల ప్యాథోజన్స్ని కానీ లేకపోతే ఏవైతే త్వరలో మనకి ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా వస్తాయి అనుకుంటే డిసీజెస్ కావచ్చు, వైరస్కి సంబంధించినవి కావచ్చు, అలాంటి వాటి కోసం COVID-19 పుట్టుక దాని యొక్క ఆధారాల కోసం. సో ఇదంతా డేటాని కలెక్ట్ చేసి ఎలా వీటిని ప్రివెంట్ చేయొచ్చు, అదుపు చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అండ్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వీటినన్నిటికీ సంబంధించి మనకి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ అనే దాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే దట్ ఈస్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అంటే టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ దీనికి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1948లో ఏర్పడింది. ఏ డేట్ని ఏర్పడింది అంటే 7th ఏప్రిల్ని ఏర్పడింది. అందుకే 7th ఏప్రిల్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా కూడా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఇండియా 75th ఇండిపెండెన్స్ డే, Prime Minister Narendra Modi announced that the center will launch Prime Minister Gati Shakti Master Plan as how much rupees ప్రాజెక్ట్ ఫర్ డెవలపింగ్ హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గతిశక్తి మాస్టర్ ప్లాన్ అనే దాన్ని అనౌన్స్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్లో ఎంత మనీని ఆయన అనౌన్స్ చేశారు, ఎంత ప్యాకేజ్ని ఆయన అనౌన్స్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దాం. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి 10 and 25, 50 and 100 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 100 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. 75వ స్వతంత్ర వేడుకలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. జస్ట్ అనౌన్స్ చేశారు అంతే. ఈ ప్లాన్లో ఏంటి అంటే భారీ ఎత్తున యువతకి ఉపాధి కల్పిస్తామన్నారు. అది కూడా ఏ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఒక ప్లాన్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తారు అండ్ యువతకి అతిపెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తారు. దీనికోసం 100 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది ప్రకటించబోతున్నాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పారు. దీనంతటికీ కూడా PM గతి శక్తి మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
What is the target year set by Prime Minister Narendra Modi for fortification of rice distributed under various government schemes including public distribution midday meal scheme? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీము, మిడ్ డే మీల్ స్కీమ్తో సహా వివిధ ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయబడిన బియ్యాన్ని పటిష్టం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది, అంటే టార్గెట్ ఇయర్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. 2022, 2023, 2024, 2025. సో ఆన్సర్ వచ్చేసి 2024 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. జనరల్గా ఇండియాలో మాల్ న్యూట్రిషన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి, అంటే ఏజ్కి తగ్గట్టుగా మనకి న్యూట్రిషన్ అందకపోవడం. దానికి కారణం ఏంటి అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లేకపోవడం. అందుకని మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజనం కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ సిస్టమ్స్, దీని ద్వారా మనకి బియ్యాన్ని కావాల్సిన ఫుడ్ సిస్టమ్ని అందిస్తున్నారు. అలా వివిధ పథకాల ద్వారా ఈ న్యూట్రిషన్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీని దేశంలో ఉన్న అందరి ప్రజలకి కూడా అందించే లక్ష్యంగా ఏ సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది అని అడుగుతున్నారు. 2024. ఇదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మెరుగుపరచడం కోసం హర్యానా తన రాష్ట్రంలో గ్రెయిన్ ఏటీఎం లాంటి దాన్ని స్టార్ట్ చేసింది. ఇదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం కోసం కర్ణాటక తన రాష్ట్రంలో రైస్ ఏటీఎం అనే దాన్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. India's first drone forensic lab and research center is inaugurated in which state? భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఫారెన్సిక్ ల్యాబ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ అ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నారు. సో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి కేరళ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ ఇటీవల దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఇండియాలో మొట్టమొదటి డ్రోన్ ఫారెన్సిక్ ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది కేరళలో మొదలు కాబోతుంది. కేరళ ఈజ్ అ ప్లేస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. సో మనకి భారతదేశంలో కేంద్ర పరిశోధన సంస్థల్లో కొన్ని పరిశోధనా సంస్థలు కేరళలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది కేరళలోనే ఉంది. అలాగే నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనాని, మనకి ఆయుర్వేదంలో చెప్తాం కదా ఉనాని మెడిసిన్ అని, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనాని మెడిసిన్ అనేది కూడా కేరళలోనే ఉంది. అండ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ కేరళ. అలాంటి కేంద్ర పరిశోధనా సంస్థలు ఉన్న కేరళలో భారతదేశంలోని మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ కాబోతుంది. సెకండ్ ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందంటే మీకు ఇక్కడ వాట్ ఎవర్ ద డ్రోన్ సిస్టమ్ అంటున్నామో భారతదేశంలోని ఇండిజీనియస్ డ్రోన్ సిస్టమ్ని కూడా ఇటీవల తయారు చేశారు గ్రీన్ రోబోటిక్స్ సంస్థ ఫ్రమ్ హైదరాబాద్. దానికి ఏమని పేరు పెట్టారంటే ఇంద్రజాల్ అనేది భారతదేశం యొక్క ఇండిజీనియస్ డ్రోన్ సిస్టమ్గా చెప్పొచ్చు. దాన్ని గ్రీన్ రోబోటిక్స్ సంస్థ అనేవాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్, Rating of Pollution Control Boards on Public Disclosure Report released by Center for Science and Environment, and which two states పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ట్రాన్స్పరెన్సీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఇటీవల ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. దాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే మనకి అక్కడ ఇచ్చారు కదా సిఎస్సి అని, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక ఢిల్లీలోని ఎన్జిఓతో కలిసి ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి స్టేట్ పొల్యూషన్ బోర్డు ఉంటుంది. సో అది ఆ స్టేట్లో పొల్యూషన్స్ని మిటిగేట్ చేయడానికి, పొల్యూషన్స్ని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యలన్నిటినీ కూడా మనకి ఒక పోర్టల్ ఉంటుంది, స్టేట్ పొల్యూషన్ బోర్డ్ పోర్టల్ అని, ప్రతి రాష్ట్రానికి కూడా ఆ పోర్టల్లో అది కంప్లీట్గా అప్డేట్ చేస్తుంది. ఆ డేటాని వీళ్ళు తీసుకుంటారు, అక్కడున్న రాష్ట్రాలని సంప్రదిస్తారు, ఇలా డేటాని తీసుకుని ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అనే దాన్ని నిర్మిస్తారు. ఈ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు షేర్ చేసుకున్నాయి. సో ఆ 2 రాష్ట్రాలు ఏవి అంటే దట్ ఈస్ ద ఒడిస్సా అండ్ తెలంగాణ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఒడిస్సా అండ్ తెలంగాణ. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఈ స్టేట్ పొల్యూషన్ బోర్డ్కి సంబంధించి పోర్టల్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వివిధ కేటగిరీస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, ఏ ఇనిషియేషన్ తీసుకున్నారు, ఎలా ఉంది. దీంతో పాటు పీపుల్ హియరింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఒక ట్యాబ్ పీపుల్ హియరింగ్. సో దాంట్లో ఏంటంటే ఆ రాష్ట్రంలో పీపుల్ దగ్గర నుంచి కూడా కొన్ని ఏమంటారు రిపోర్ట్స్ కావచ్చు, స్పందన కావచ్చు, ఇలాంటివి కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ రిపోర్ట్ ప్రకారం 9 రాష్ట్రాలు పీపుల్ హియరింగ్ని అసలు షేర్ చేయలేదంట, మెన్షన్ కూడా చేయలేదంట. సో దాంట్లో అండమాన్ అండ్ నికోబార్, పంజాబ్, చండీగఢ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ స్టేట్స్ కూడా ఉన్నాయని వీళ్ళు చెప్పారు. సో ఏదేమైనా సరే ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఈ సంవత్సరం టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ పొల్యూటెంట్ బోర్డ్స్ ఏవి అంటే
వన్ ఈజ్ ఒడిస్సా అండ్ సెకండ్ వన్ ఈజ్ తెలంగాణ. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే దట్ ఈజ్ తమిళనాడు. తమిళనాడు అనే స్టేట్ మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్లో ఉంది. టాప్ 3 ప్లేసెస్లో ఒకటి ఒడిస్సా తెలంగాణ ఉన్నాయి, సెకండ్ వచ్చేటప్పటికి తమిళనాడు ఉంది, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఈజ్ దేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ వుడ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్. సో మనకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అనే దాన్ని భారతదేశంలో ఎవరు యాక్చువల్గా అందుకోబోతున్నారు, ఇది అందుకోబోతున్న మొట్టమొదటి పౌరుడు ఎవరు అని అడుగుతున్నారు. సో ఈ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది యుఎస్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా కన్సిడర్ చేస్తారు. మీకు అక్కడ రాశారు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ యుఎస్ఏ. సో దీన్ని వివిధ సెక్టార్లో కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్స్కి ఇస్తారు. నెల్సన్ మండేలా ఎవరైతే భారతరత్న అందుకున్నారో, నల్లజాతి సూర్యుడు అని పిలుస్తారో నెల్సన్ మండేలా కావచ్చు, జార్జ్ వాషింగ్టన్ కావచ్చు, రాబర్ట్ ఎఫ్ కెనడీ కావచ్చు, అండ్ యుఎస్ సమ్మర్ ఒలింపిక్ టీం కావచ్చు. ఇలా చాలామంది యుఎస్ఏ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఈ అవార్డ్ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అవార్డుని గెలుచుకున్నారు. అయితే ఇటీవల ఏం జరిగింది అంటే ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు. మనకి 75th ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఇండియాకి 75th ఇండిపెండెన్స్ డే వస్తున్న సందర్భంగా సో మనకి అహింస వైపుగా గాంధీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇండియాకే కాదు ప్రపంచంలో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి గాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పోస్టమస్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక టాపిక్ రావడం జరిగింది. ఒక ప్రపోజల్ని అయితే యుఎస్లో పెట్టడం జరిగింది. ఒకవేళ దాన్ని యుఎస్ఏ యాక్సెప్ట్ చేసినట్టయితే, సో ఒకవేళ అవార్డు ఇస్తే గాంధీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూ రిసీవ్డ్ కాంగ్రెస్ మెడల్గా చెప్పొచ్చు. సో ఇక్కడ అలా ఆ సెంటెన్స్లో తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ పోయట్ హూ రోడ్ ద ఫేమస్ పోయం ఝాన్సీ కీ రాణి. ఝాన్సీ కీ రాణి అనే పోయంని ఎవరు రాశారని అడుగుతున్నారు. ద నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు, సర్లా థాకరల్లా అండ్ సావిత్రిబాయి పూలేనా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సుభద్రా కుమారి చౌహాన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాబులస్ విమెన్ కింద ఇక్కడ చెప్పచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ సరోజినీ నాయుడు ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎవరైనా ఫీమేల్ గవర్నర్ ఫస్ట్ ఉన్నారా అంటే సరోజినీ నాయుడు గారుగా చెప్పచ్చు. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆమె వర్క్ చేసి ఉన్నారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సర్లా థాకరల్. సో ఆమె కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విమెన్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియాగా సావిత్రిబాయి పూలే గారిని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ సుభద్రా కుమారి చౌహాన్ ఎవరైతే ఉన్నారో ద వెరీ ఫేమస్ పోయెట్ ఇన్ ఇండియా. ఈమె పేరు ఎక్కడైతే కనిపించిందో అక్కడ పోయమ్స్ అన్నీ కూడా ఇండియన్ ఫ్రీడమ్కి, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి ఉంటాయి. భారతదేశ చరిత్ర, భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఈమె చాలా ఫెంటాస్టిక్గా ఆమె స్టైల్లో పోయమ్స్ని రాసి ఉన్న పర్సన్. ఝాన్సీ కీ రాణి అనే పోయంని కూడా సుభద్ర కుమారి చౌహాన్ రాశారు. అయితే ఈమె కరెంట్ అఫైర్స్లో ఎందుకున్నారు అంటే ఈమె 117వ జయంతి సందర్భంగా గూగుల్ డూడల్ అంటాం కదా, సో దాంట్లో ఈమె ఇమేజ్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కోస్ట్ గార్డ్ షిప్కి సుభద్ర కుమారి చౌహాన్ అనే నేమ్ ఇచ్చారు. ఈమె ఝాన్సీకి రానే కాదు, జలియన్ వాలాబాగ్ వసంతి అండ్ వీర్ క్యా కరే బసంతి అనే దాన్ని కూడా రాసి ఉన్నారు. అండ్ రాఖీ కా చునౌతి అనే దాన్ని కూడా రాసి ఉన్నారు. ఇలాంటి ఫేమస్ పోయమ్స్ అన్నిటినీ కూడా సుభద్ర కుమారి చౌహాన్ గారు రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ హూ బికేమ్స్ ఇండియా 69th చెస్ గ్రాండ్ మాస్టర్. 69th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు వచ్చారని అడిగారు. ఇక్కడ 2 ఆప్షన్స్ మనం చూడాలి. ఒకటి హర్షిత్ రాజా, అర్జున్ కళ్యాణ్. వీళ్ళిద్దరు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. ఎందుకంటే అర్జున్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అండ్ 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నది హర్షిత్ రాజా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. మరి ఈయన రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితో కూడా తెలుసుకోవాలి. హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి హర్షిత్ రాజా. సో ఈయన 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఇటీవల స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. మనకి బెల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ అనేది స్విట్జర్లాండ్లో జరిగింది. దాంట్లో డేనిస్ వెజ్నర్ అనే పర్సన్తో ఈయన గేమ్ని డ్రా చేసుకున్నారు. దాని తర్వాత ఈయన 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆల్రెడీ మీకు తెలుసు ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఉన్నది ఎవరు అంటే దట్ ఈస్ విశ్వనాథ్ ఆనంద్ గారు. ఆయనే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని కూడా అందుకున్నారు, ఫస్ట్ పర్సన్గా చెప్పచ్చు. అలా విశ్వనాథ్ ఆనంద్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ జర్నీ ఈ రోజుకి 69 గ్రాండ్ మాస్టర్స్ లిస్ట్ని చేసింది. ఆ 69th గ్రాండ్ మాస్టర్గా ఉన్నది హర్షిత్ రాజా ఫ్రమ్ పూణే ఇన్ మహారాష్ట్ర. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
వరల్డ్ ప్రీ డయాబెటీస్ డే విల్ బీ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ అక్రాస్ ద గ్లోబ్ ఆన్. సో మనకి వరల్డ్ ప్రీ డయాబెటీస్ డే అనేది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారండి ప్రపంచవ్యాప్తంగా జరపడానికి. అది ఏ రోజు అంటే August 14. August 12 ఎలిఫెంట్స్ డే అని ఆల్రెడీ మీకు తెలుసు. అలాగే నెక్స్ట్ August 14 వచ్చేటప్పటికి ప్రీ డయాబెటీస్ డే కింద ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ సెట్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు మేక్ ఇండియా అండ్ ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ. సో ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ కింద క్రియేట్ చేసేందుకు నరేంద్ర మోడీ గారు ఏ డేని టార్గెట్గా పెట్టారు, ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టారని అడిగారు. 2047. ఎందుకంటే 2047కి ఇండియా 100th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో దాని సందర్భంగా ఇండియా ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీగా రావాలని నరేంద్ర మోడీ గారు ఈ ఇయర్ని సెట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డ్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డు ఎవరికి దక్కింది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ అండ్ ఎమినెంట్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ చిన్మయ్ చటర్జీ పాస్డ్ అవే. విచ్ స్పోర్ట్ డస్ హీ బిలాంగ్స్ టు. ఇటీవల ఒక ప్రముఖ భారతీయ క్రీడాకారుడు చిన్మయ్ చటర్జీ కన్నుమూశారు. అతను ఏ క్రీడకి చెందిన వాళ్ళు అని అడుగుతున్నారు. లైక్ క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ. సో ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫుట్బాల్. సో మనకి చిన్మయ్ చటర్జీ గారు బ్యాంకాంగ్ ఏషియా లాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ ఇండియా ఫుట్బాలర్గా ఆయన ప్రఖ్యాతి గాంచారు. అలాంటి పర్సన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఆయన ఫుట్బాల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. థ్యాంక్ యూ.